బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పాలనలో రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మరో యువ రైతు సూసైడ్ చేసుకున్నాడు. డోర్నకల్ మండలం ఉయ్యాలవాడకు చెందిన యువ రైతు సాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం కోసం సాయి అప్పు చేసి ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు. పంట దిగుబడి రాక ట్రాక్టర్ ఈఎంఐలు కట్టలేక గడ్డి మందు తాగి చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో రైతు సూసైడ్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, యువ రైతు సూసైడ్కి సంబంధించి ప్రధాన కారణం ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుమార్, ఇటీవల కాలంలో రైతులంతా కూడా చేసిన అప్పులు తీర్చలేక పిట్టల్లా రాలిపోతున్న సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణనీయంగా కనిపిస్తా ఉంది. గణనీయంగా రైతు ఆత్మహత్యలు పెరిగిన సందర్భం కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది వరకు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 130 నుంచి 140 మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. గత వారం 10 రోజుల నుంచి అయితే రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు కనిపిస్తా ఉన్నాయి. తాజాగా నిన్న అయితే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడకు సంబంధించినటువంటి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పోటు సాయి అనే వ్యక్తి అప్పు చేసిన పరిస్థితి, పంటకు సంబంధించే కావచ్చు, ఆ పంటకు ఏదైతే వ్యవసాయ భూమికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్ విషయంలోనూ అప్పులు చేసిన సందర్భంలో అది తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డ సందర్భాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. మార్చి 1వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఖమ్మంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన అక్కడి నుంచి ఏదైతే తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చారు. అప్పటికే పరిస్థితి చేదారిపోయిన సందర్భము. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ పోటు సాయి అయితే మృతి చెందిన పరిస్థితి. అతనికి భార్య, 2 పిల్లలు కూడా ఉన్న పరిస్థితి. ఆ కుటుంబం అంతా కూడా ఇలా రోడ్డున పడ్డ సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులు ఉరి వేసుకోవడమే కావచ్చు, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితి. ఏదైతే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా దుగ్గోని మండలం మహమ్మదాపూర్ గ్రామంలోనూ లక్ష్మి అనే ఒక మహిళా రైతు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన మనకు కనిపిస్తా ఉంది. చాలా బాధాకరంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో రైతాంగం ఆత్మహత్యలు గణనీయంగా పెరిగిన సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. వారం 10 రోజులు అయితే ప్రతిరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి. యాసంగి సీజన్ సంబంధించి కూడా పూర్తిగా నీళ్లు ఇవ్వలేక ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో వర్షాకాలం కావచ్చు, గత యాసంగి సీజన్ లో చేసిన అప్పులు తీర్చలేక ప్రధానంగా వాళ్ళ మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, వరిధాన్యం పండించేటువంటి రైతులకు సంబంధించి సరిగా ఆ దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక మిర్చికి సంబంధించి అయితే గణనీయంగా ధరలు పడిపోతున్న సందర్భం. ఒక 1.5 year బ్యాక్ 30,000 పలికినటువంటి తేజ రకం కావచ్చు, 341 రకం కావచ్చు, ఇతర మిర్చి రకాల పంటలు ఇవాళ 10,000 రూపాయలకు కూడా రైతులు అమ్ముకునే దుస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే రైతాంగం పెట్టిన పెట్టుబడి కూడా రాక, దిగుబడి సరిగా రాక, తాలు శాతం పెరిగిపోయి మేము ఏం చేయలేము, భూములు అమ్ముకోవాల్సి వస్తుంది అని అటువంటి మనస్తాపానికి గురై బలవన్మరణలకైతే పాల్పడుతున్నారు. కుమార్, రైట్. థ్యాంక్ యూ రవికాంత్.